ఇట్లా స్వైప్ చేసేసుకొని వచ్చే దీన్ని సిస్టమ్ నుంచి ఫీడ్ ఇచ్చేస్తాం. ఇక్కడ సో ఎవ్రీథింగ్ A to Z అన్నమాట. ఇది అంటే ఓల్డ్ మోడల్. ఇది దీనికైతే మెషిన్ అవసరం, ఇది చేతితో తయారు చేసింది. ప్రతి ఇంటికి ఈ డివైసెస్ని మేము తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ మంచినీళ్ళ వాటర్ ట్యాప్ పెద్ద ట్యాంకులు ఉన్నాయి కదా, ఆ ట్యాంకుల నుంచి వచ్చిన వాటర్ సిగ్నల్ని ఇది ఇంటర్నెట్ సిగ్నల్గా మార్చేసి వీళ్ళు వాటర్ వదిలేరు అని చెప్పి సిగ్నల్ రిసీవ్ చేసుకొని మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేసిద్ది. అందులో కంట్రోల్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. పైన ట్యాంక్ నుంచి పైప్ లైన్స్ నుంచి మొత్తం సెన్సార్స్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత అది రిసీవ్ చేసుకుని సిగ్నల్ని మోటార్ని ఆన్ చేసేసి ట్యాంక్ ఫుల్ అవగానే ఆఫ్ చేసేసిద్ది. సో దానివల్ల వీళ్ళకి టైమింగ్స్ కానీ ఎఫర్ట్స్ కానీ మాటికి చెక్ చేసుకునే అవసరం కానీ లేకుండా చేస్తుంది. ఆన్ చేయాల్సిన పని లేదు, ఆఫ్ చేయాల్సిన పని లేదు, చెక్ చేసుకోవాల్సిన పని లేదు, మొత్తం ఆటోమేటిక్గా చేస్తుంది. మనకి నోటిఫికేషన్ వస్తుంది, అలర్ట్స్ వస్తాయి, మెసేజ్ కూడా వచ్చింది, ఈమెయిల్ కూడా వచ్చింది. 4 మొబైల్కి వచ్చేసి మన మొబైల్లో కూడా అలారం లాగా కూడా పెట్టుకోవచ్చు. ఈ టైంకి వాటర్ వచ్చింది, ఈ టైంకి వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది, ఈ టైంకి మోటార్ ఆగిపోయింది, ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ వచ్చిందని కూడా రీడింగ్ వస్తుంది. ఎవరికి ఎన్ని ట్యాంక్ కెపాసిటీ ఒక్కొక్కరికి చిన్నది ఉంటుంది, ఒక్కొక్కరికి పెద్దది ఉంటుంది. అయితే ఎంత టైం వాటర్ వచ్చింది, ఎన్ని లీటర్స్ వాటర్ వచ్చినాయో కూడా అందులో మీటర్ని కూడా ఇంటిగ్రేట్ చేసాం. ఈ భవిష్యత్తులో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఈ ఫ్లో మీటర్స్ అని పెడుతున్నారు. ఆ ఫ్లో మీటర్స్ పెట్టే అవసరం కూడా లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఇది ఇచ్చేస్తాం. సో అప్పుడు వాళ్ళకి అక్కడ ఎఫర్ట్స్ తగ్గిపోతాయి, కాస్ట్ తగ్గిపోయింది, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ఎలా చేస్తారు? ఇన్స్టలేషన్ ప్రతి వాటర్ ట్యాంక్కి ప్రతి వాటర్ పైప్ లైన్ ఉంటుంది, ఆ పైప్ లైన్కి సెన్సార్స్ అని ఇన్స్టాల్ చేసేస్తున్నాం. మొత్తం మా టీం ఉన్నారు. మా టీం వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇన్స్టలేషన్లు ఉన్నాయో మొత్తం షెడ్యూల్ చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం ఇన్స్టాల్ చేసుకుంటే వెళ్తూ ఉంటారు. ఇన్స్టలేషన్కి కావాల్సిన మెటీరియల్స్ కానీ, సెన్సార్స్ కానీ, బ్యాటరీస్, వైర్లు మొత్తం అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. అయితే వీటన్నిటికీ మేము ఛార్జ్ కూడా ఎక్కువ చేయట్లేదు. జస్ట్ ₹2, ₹5, ₹6, ₹7, ₹7 అలా. అంటే ₹5కి IoT, ₹6కి ఆటోమేషన్, ₹7కి AI, ఇట్లా కొన్ని స్లోగన్స్ లాగా పెట్టుకొని అందరికీ ప్రొవైడ్ చేస్తాం. రిపేర్ అంటే ఎవ్రీ మంత్ సెన్సార్స్కి థరో క్లీనింగ్ అనేది ఉంటుంది. ఆ క్లీనింగ్ మన వాళ్ళే వచ్చి క్లీన్ చేసేస్తారు. ఆ మంత్లీ ఛార్జెస్ రోజుకి ₹5 అనుకోండి, నెలకు ₹150, ₹6 అయితే ₹180, ఇట్లా వసూళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లీన్ చేసేసి ఆ మనీ తీసుకొని వస్తారనమాట. అట్లా క్యూర్ ఏమవ్వదు. కానీ ఇన్ కేస్ వాటర్లో ఏవైనా కలుషిత పదార్థాలు కలిస్తే వాటిని ఇది డిటెక్ట్ చేసి దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, టర్బిడిటీ ఎంత ఉంది, TDS లెవెల్స్ అంటే టెమోడ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అవి ఎంత ఉన్నాయి, pH లెవెల్స్ ఎంత ఉన్నాయి, అంటే హైడ్రోక్లోరిన్ ఎంత ఉంది, ఇలా ప్రతి ఒక్కటి మనకి ఆ డివైస్లో నుంచి మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేసు డేంజర్ లెవెల్స్లో ఉంటే కనుక ఆ డేంజర్ లెవెల్స్లో ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేయడం వల్ల వీళ్ళు అప్రమత్తం అయ్యి ఇంకా వాటర్ని కూడా అదే ఆటోమేటిక్ ఆఫ్ చేసేసి మనకి ఒక నోటిఫికేషన్ పంపించింది. వాటర్లో ఎక్కువ కంటామినెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ వాటర్ని వాడవద్దు, సేఫ్గా ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి, వాటర్ని కాచి చల్లార్చి ఆ తర్వాతే వాడుకోండి, ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూనే ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని వీళ్ళు జాగ్రత్త పడడం. మొన్న శారదా కాలనీలో కూడా కొంతమంది వాటర్ కంటామినెంట్స్ వల్ల అస్వస్థతకు గురవడం, 2 మహిళలు చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కదా. అలాంటి ఫర్దర్ ఫ్యూచర్లో ఉండకుండా ఉండాలంటే ఈ ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంది.
బ్రాండ్ బ్రాండ్తో ఇస్తుంది. మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ ఉపయోగపడే నిత్యావసరంగా ఉపయోగపడేది తయారు చేసి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసాం. అంటే ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు అవసరం. ఆ మంచినీళ్ళలో కలుషిత వాటర్ చేరడం వల్ల ఎక్కువ అస్వస్థతకు గురవుతున్నారు. వాటిని ప్రివెంట్ చేయడం అనే మెయిన్ ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసాం. సో ప్రభుత్వం నుంచి సహకారం రావాలి కదా తిట్టడానికి. ప్రభుత్వం ఏం అవసరం లేదు. జస్ట్ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఈ సెన్సార్స్ అన్నిటినీ వాళ్ళకి ఇన్స్టాల్ చేసి వాటర్ యొక్క పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునే విధంగా సిస్టమ్స్ని పెట్టేస్తాం. ఆ సిస్టమ్ని పెట్టడం వల్ల వాళ్ళు ఫస్ట్ డెసిషన్స్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఏరియాలో ఎక్కువ మురికి నీళ్ళు వెళ్తున్నాయి, ఆ ఏరియాకి వాటర్ సప్లై ఆపేసి అందులో క్లోరిన్ని కలపాల్సి ఉంటుంది. క్లోరిన్ ఎంత శాతం కలపాలి అంటే అక్కడ వచ్చే వాటర్ యొక్క క్వాంటిటీ తెలియాలి, క్వాలిటీ తెలియాలి. రెండూ తెలియాలి అంటే ఈ సెన్సార్లోనే ఇన్స్టాల్ చేయాలి వాళ్ళు. ఇన్స్టాల్ చేసి వాళ్ళకి మేము ఇచ్చే మొబైల్ అప్లికేషన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని డేంజర్ లెవెల్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ని అక్కడ ఆపేసేసి ఆ లోకల్ ఆపరేటర్స్కి కాల్ చేసి ఆపేయమని చెప్తారు, ఆపేస్తారు. ఆపేసిన తర్వాత క్లోరిన్ని కలుపుతారు.